హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను ఒక మంచి రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను. మనం ఎప్పుడు చేసిన నువ్వుల పల్లి పట్టి మనకి పంటికి అతుక్కోకుండా మనకి విరగొట్టగానే విరిగేంత ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. అలాగే మనకి చాలా సింపుల్గా కూడా ఇవి పల్లి పట్టిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ చేయడం కూడా చాలా సింపుల్ అనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎక్కడైతే నేను చెప్పిన విధంగా కనుక చేసుకుంటే మనకి ఇవి ఎన్ని రోజులైనా కూడా పాడయ్యే ఛాన్స్ అయితే ఉండదు. అండ్ మనకి ఎక్కువ రోజులు కూడా దీన్ని అయితే స్టోర్ చేసుకోవచ్చు, ఉండలెక్క చేసుకోవచ్చు, ఇలా చిక్కీలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఈ నువ్వుల చిక్కీ కోసం నేను 1/2 kg వరకు నేను నువ్వులను అయితే ఫస్ట్ దోరగా వేపించుకుంటున్నాను. సో దీనిని దోరగా వేపించుకుంటే మనకి నువ్వులు అనేవి మంచిగా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా జస్ట్ దోరగా వేపించుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను ఈ కప్తోనైతే ముందు మెజరింగ్ అయితే తీసుకుంటున్నాను. ఈ కప్తో వచ్చేసి నాకు 3 కప్పుల వరకు వచ్చాయి. ఎందుకంటే మనకి కప్పుతోనే తీసుకుంటే మనకి మళ్ళీ బెల్లం ఎంత వేసుకోవాలి అనేది సో క్వాంటిటీ కావాలి కాబట్టి ఈ విధంగా అయితే నేను తీసుకున్నాను. సో 3 కప్పులు కాబట్టి 1.5 కప్పుల వరకు, అందులో సగం వరకు నేను బెల్లంని అయితే తీసుకుంటున్నాను. 1.5 కప్పులకి ఒక 1/2 కప్పు అంతా వాటర్ వేసేసుకొని పాకంని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా మీకు కావాలంటే 3 కప్పుల నువ్వులు కాబట్టి 2 కప్పుల వరకు బెల్లం తురుమైన వేసుకోవచ్చు. నేనైతే 1.5 కప్పుల వరకు బెల్లం తురుము, ఒక 1/2 కప్పు అంతా వాటర్ వేసేసి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కొంచెం ఈ బెల్లం అంతా కూడా కరిగించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మనకి తొందరగా ఈ పాకం అనేది చిక్కగా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇవి కొంచెం బెల్లం కరగగానే దీనిని వడకట్టేసుకోవాలి. ఎందుకంటే మనకి చాలాసార్లు మనకి బెల్లంలో రాళ్ళు అనేవి వస్తుంటాయి కదా, చూసారు కదా ఇక్కడ చూడండి, ఇలా చిన్న చిన్న రాళ్ళు అనేవి వస్తాయి. సో దాన్ని మనకి తినేటప్పుడు పంటి కింద తలిగి మనకి మళ్ళీ కొంతమందికి చిరాకు వచ్చేస్తుంది. సో దాని గురించి ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని మళ్ళీ ఆ గిన్నెని కడిగేసి మళ్ళీ పాకం పట్టుకోవాలి. ఇలా పాకంని ఒకసారి ఒక గిన్నెలో నీళ్ళు పోసేసి కొంచెం పాకం తీసి ఇలా మనం చేతితోనైతే చెక్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా పట్టుకొని చూసినప్పుడు మనకి పాకం అనేది గట్టిగా అయిపోవాలన్నమాట. నీళ్ళలో వేగాని చూడండి ఇది ఎంత గట్టిగా అయిందో, ఇలా గట్టిగా వచ్చేసి అయిపోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేయగానే మనకి ఇలా మెత్తగా వస్తుంది, కానీ ఇలా మెత్తగా రాకూడదు. అయితే ఇంకొంచెం సేపు ఉంచాలన్నమాట పాకంని అయితే. ఇక్కడ ఈ పాకం పట్టేటప్పుడు స్టీల్ గిన్నెలో చేయకండి. మనకి వెండి కానీ లేకపోతే మనకి ఐరన్ గిన్నెలు ఉంటాయి కదా, వాటిలో చేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. ఇలా చూడండి, మనకి ఇలా ఇదైతే కరెక్ట్గా వచ్చేసింది. ఇలా మనకి ఈ గిన్నెలో తీయగానే గట్టిగా వచ్చేసింది చూడండి. ఇలా వస్తే సరిపోతుంది అనమాట పాకం అనేది. ఇలా మనకి విరగొట్టగానే విరిగిపోతుంది చూడండి. ఇప్పుడు ఇంకోసారి చూపిస్తున్నాను. ఇలా మనకి 2 చేతుల మధ్య పట్టుకొని ఇలా విరగొట్టగానే ఇలా విరిగిపోతుంది. లేదా మనకి నీళ్ళలో పెట్టింది మనకి ఆ డ్రాప్ ఉంటుంది కదా బెల్లంది, కొంచెం గట్టిగా వచ్చేస్తుంది అనమాట. గట్టిగా వచ్చినా కూడా సరిపోతుంది. అలా వచ్చిన తర్వాత నేను కొంచెం ఎలాచి పౌడర్ని అయితే వేసేసుకుంటున్నాను. స్టీల్ గిన్నెలో మనకి పాకం అనేది తొందరగా వచ్చేసి కింద మాడిపోయినట్టుగా ఉంటుంది. సో కాబట్టి నేను ఈ జాగ్రత్తను అయితే చెప్తున్నాను. ఇలా పాకం రాగానే మంటని మొత్తం సిమ్లోనే పెట్టేసుకొని మనం ముందు నుంచే, ఆ తర్వాత మొత్తం ఇలా నువ్వులని వేసేసి మొత్తం ఇలా కలిపేసుకొని స్టవ్ మీద నుంచి పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్లో కొంచెం నేను ఆయిల్ రాసేసి కొంచెం పొడి పిండిని చల్లుకున్నాను కింద అడుగంటకుండా. సో ఇక్కడ నేను ఈ 1/2 kg ఈ పాకం పట్టిన నువ్వులనంతా కూడా ఇలా ఒక ప్లేట్లో పెట్టేసి మొత్తం ఈ విధంగా ఈక్వల్గా చేసుకున్నాను. అయితే ఇక్కడ మనకి ఈ 1/2 kg ప్లేట్కి తీసుకున్న నువ్వులకి ఈ ప్లేట్కి మనకి కొంచెం మందంగా వస్తాయి చిక్కీలు అనేవి. సో ఈ మిస్టేక్ మీరు చేయకండి. మీరు కొంచెం పెద్ద సైజు ప్లేట్ లేదా ఒక 2 ప్లేట్లలో తీసుకోండి ఈ నువ్వుల పాకాన్ని. 2 ప్లేట్లలో కనుక చేసుకుంటే మనకి చిక్కీలు అనేవి సన్నగా వస్తాయి, కొరికేటప్పుడు తినేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఆ తర్వాత ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఏం చేయాలంటే మెల్లిగా ఇలా మనకి అట్ల కర్ర ఉంటుంది కదా, చపాతీల కర్రతో మెల్లిగా సమానంగా పైన అంతా కూడా మనకి సమానంగా వచ్చేటట్టు ఇలా జస్ట్ మనకి ఇలా తిప్పితే సరిపోతుంది. ప్రెస్ చేయకూడదు. ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మనకి నువ్వులు చిన్నగా ఉంటాయి కాబట్టి పాకంలో గట్టిగా మనకి దగ్గరకు వచ్చేస్తాయి. అలా చేస్తే మనకి కొంచెం గట్టిగా అయిపోతాయి అన్నమాట. ఇవి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ఘాట్స్ అనేవి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి తర్వాత
ఇది గట్టిపడిన తర్వాత మనకి కట్ చేయడానికి రాదు కాబట్టి ఇలా మనకి చాక్తోని కొంచెం ఇది అతుక్కుంటుంది. సో నేను కొంచెం ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు చేసేసాను. ఇలా ఘాట్లు అనేవి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఆ ఘాట్లు అనేవి పెట్టుకోవాలి. ఇలా మనకి మళ్ళీ ఈ గిన్నెలో కొంచెం ఈ విధంగా ఉండిపోతుంది చూడండి. దీన్నైతే ఇలా నేను చిన్నగా కొంచెం చేతిలో తీసేసుకొని 2 వేళ్ళ మధ్య ఇలా పట్టేసుకొని రౌండ్గా తిప్పేస్తే మనకి చిన్న చిన్న ఉండలు అనేవి రెడీ అయిపోతాయి. పెద్ద సైజ్ చేసినా కూడా మనకి ఎక్కువ ఇలా 2 చేతుల మధ్య పెట్టేసి ఇప్పుడు నేను చూపించిన విధంగా అరచేతిలో పెట్టేసి రౌండ్గా తిప్పకూడదు. అలా చేస్తే మనకి గట్టిగా అయిపోతాయి. సో 2 వేళ్ళ మధ్యనే ఈ కొంచెం మనకి గ్యాప్ ఉండేటట్టుగా ఇలా చేసేసుకుంటే తినేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలాగే మనకి గట్టిగా లేకుండా ఉంటాయి. సో జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ పెద్ద సైజ్ చేయకండి. చిన్న సైజ్ చేశారనుకోండి నోట్లో ఒకటి వేసుకొని తిన్నా కూడా సరిపోతుంది. అలా ఒక 2, 3 తినేసినా కూడా సరిపోతుంది. ఇలా మనకి ఈ పాకం అనేది చేస్తున్నప్పుడు గట్టిగా అయిపోతూ ఉంటుంది. సో గిన్నెని కొంచెం కొంచెం హీట్ చేసుకుంటూ మనకి ఎటు సైడ్ అది నువ్వులు ఎక్కువ ఉంటాయి అటు సైడ్ కొంచెం మెల్లిగా సిమ్లో పెట్టేసి వేడి చేయగానే మనకి అదంతా కరుగుతుంది. అదంతా కూడా ఒక దగ్గర చేసేసి ఇలా చిన్నగా ఈ నువ్వుల ఉండల్ని రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇలా నేను 2 చేతుల మధ్యలో ఇలా తిప్పుతున్నాను చూడండి. ఇలా తిప్పేటప్పుడు మాత్రం జస్ట్ మనకి 2 చేతుల మధ్యనే తిరగాలి కానీ ప్రెస్ చేయకూడదు. ఎక్కువ ప్రెస్ చేయకూడదు. జస్ట్ మనకి చేతికి ఆనుతుందా లేదా రౌండ్గా వస్తుందా లేదా అన్నట్టుగానే చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఈ చిక్కీలు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మళ్ళీ చాక్తోని ఇందాక అతుక్కుంటుంది కదా చాక్కి. సో అందుకనే మళ్ళీ నేను కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు గట్టిగా ఇక ప్రెస్ చేసి ఇలా ఘాట్లు అయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టుకుంటే మనకి తర్వాత తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది కట్ చేసేటప్పుడు. అండ్ ఇక్కడ నేను ఇవి కొంచెం మందంగా వచ్చాయండి చిక్కీలు. అందుకనే నేను ఏం చెప్తున్నానంటే ఇలా ఒక ప్లేట్లో కాకుండా 2 ప్లేట్లలో దీనిని ఈ పాకాన్ని వేసుకున్నారంటే మనకి ఈ చిక్కీలు అనేవి సన్నగా వస్తాయి. ఇలా చూడండి నేను కింద పెట్టాను కదా ఒక ఇది ప్లేటు, వెండి ప్లేటు. ఇలాంటి ప్లేట్లోనైనా కొంచెం ఒక 2, 3 ప్లేట్లలో పెట్టుకుంటే మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్న చిక్కీలను అయితే చేసుకోవచ్చు. ఇవైతే చూడండి ఇలా ఇరగొట్టడానికైతే కొంచెం ఈజీగానే ఉంది. కానీ మనకి తినేటప్పుడు మాత్రం కొంచెం మందంగా ఉంటుంది కదా, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అందు గురించి మనకి అంటే ఫస్ట్ మనం కొరికేటప్పుడు ముందు పన్నుతోనే కొరుకుతాం కదా. సో అలా కాకుండా బ్యాక్ పన్నుతోని కొరకాల్సి ఉంటుంది. సో కాబట్టి ఒక 2 ప్లేట్లలో అలా తీసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు ఇలా చేయండి. తక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు అయితే ఒక ప్లేట్లో చేసి సన్నగా చేసేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా మనం ఈ చిక్కీలను అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ చిక్కీలు అయితే మనకి పంటికి అంటుకోవు అండ్ మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ నువ్వులు చిక్కీలు రోజుకి ఒక్కటి తిన్నా కూడా మనకి బొక్కలకి బలము, అలాగే కాల్షియం, అలాగే బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.